ప్రతి భర్త తన భార్యకు తన జీవితంలో మొదటి స్థానము ఇవ్వవలసిన వాడై ఉంటాడు. కాకపోతే దరిద్రం ఏంటంటే ఆఖరి స్థానంలో పెడతాం. అందరి గురించి ఆలోచన చేస్తాం, అన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆఖరికి అసలు అడిగితే అడుగుతాం, లేకపోతే లేదు. ఏమ్మా నువ్వేమనుకుంటున్నావు? అది ఎప్పుడో అలా అడిగే మహానీయులు కూడా లేరు. అసలు ఆఖరికైనా అసలు ఒపీనియన్ ఏం చెప్పిద్దని అడిగేటువంటి ఆలోచన కూడా చేయరు. దేవుడేమో ఫస్ట్ ప్లేస్లో పెడితే నువ్వు తీసుకెళ్ళి ప్లేస్ని మార్చేసి ఎక్కడో పెట్టడం ఏంటి? దేవుడు ఏ ప్లేస్లో పెట్టాడు భార్యని తీసుకొచ్చి? ఆదికాండం 2వ అధ్యాయంలో సాటైనటువంటి సహకారిగా తాను నిర్మాణం చేయబడిన తర్వాత తన పొజిషన్ ఎక్కడో దేవుడు సెట్ చేస్తే, పొజిషన్ మార్చేసి ఎక్కడో సెట్ చేస్తే ఎలా ఉంటుంది? ఏనుగు తోక ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటే అందంగా ఉండిద్ది ఏనుగు. దాన్ని తోకెక్క తీసుకెళ్ళి మొహం ఎక్కడుందో మొహం దగ్గర, కాళ్ళు ఎక్కడున్నాయో కాళ్ళు దగ్గర పెట్టారనుకో, ఆ డిజైన్ కరెక్ట్ కాదు, అది అసలు సెట్ అవ్వదు. అది దేవుడు అంటూ ఒకదానికి ఒక నిర్మాణం చేశాడు. అది దానికి ఏ స్థలం అయితే దేవుడు నియమించాడో ఆ స్థలంలో పెట్టినప్పుడే ఆ రూపం వస్తుంది. స్థలాన్ని మార్చేసి విలువలు తగ్గించేసి తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేసి అస్సలు పట్టించుకోవాలండి పురుషులు. కొంతమంది కుటుంబాల్లో ఆడవారు అసలు లెక్క లేదు. కొంతమందికి ఆపమ్మ చెప్తూ కానీ నిర్ణయం తీసుకోరు. ఏదైనా ఒక సూచన చేద్దామంటే అసలు పట్టించుకోరు. అసలు ముందు మాట్లాడలేరు. బికాజ్ ఆయన ఫీలింగ్ ఏంటంటే ఐ నో ఎవ్రీథింగ్, నాకంతా తెలుసులాగు, నీకు ఏమీ తెలియదు అంటుంది గ్రంథం. ఎలాంటి ఫీలింగ్ ఉన్నోడిని ఏమంటుందంటే గ్రంథం, అసలు నీకు ఏమీ తెలియదు,